ప్రత్యామ్నాయ ఇంధన వనరులు అనే అంశంపై నిర్వహించిన వ్యాస రచన పోటీలకు విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించిందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు మొదటి రోజుల్లో భాగంగా ధ్యాన్ చంద్ చౌరస్తా తెలంగాణ రెసిడెన్షియల్ బాలికల కళాశాల మరియు పాఠశాలల్లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, జిల్లా విద్యాశాఖ అధికారి రాధాకిషన్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, మండల విద్యాశాఖ అధికారి నీలకంఠం, అకాడమిక్ మానిటరింగ్ అధికారి సుదర్శన్ మూర్తి, సంబంధిత ఉపాధ్యాయులతో కలిసి జిల్లా కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ఈ రోజు విద్యా దినోత్సవం 21 మండలాల్లో పునరుత్పాదక ఇంధన వనరులు అనే అంశంపై విద్యార్థులకు వ్యాసరచన నిర్వహించి ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి ప్రథమ, ద్వితీయ మరియు తృతీయ స్థానాలు పొందిన విద్యార్థులకు మెమోంటో ప్రశంసా పత్రాలతో సత్కరించడం జరిగిందన్నాడు. విద్యార్థుల సృజనాత్మకత, ఆలోచన శక్తి అభివృద్ధి చేయడం ఈ కార్యక్రమ లక్ష్యమని కలెక్టర్ అభివర్ణించారు. ఇక్కడ పార్టిసిపేట్ అయినటువంటి టీచర్స్ అందరికీ వెల్కమ్ చెప్తూ పిల్లలందరికీ బ్లెస్సింగ్స్తో పాటు ఈరోజు ప్రభుత్వం మరి రిసోర్సెస్ అంటే మళ్ళీ రీజనరేట్ అయ్యేటి, మనం మళ్ళీ దాన్ని అగైన్ అండ్ అగైన్ మనం యూజ్ చేయొచ్చు. లైక్ విండ్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ, జియోథర్మల్ ఎనర్జీ, బయో ఎనర్జీ. విండ్ ఎనర్జీ అనేది అది కూడా ఒక రిన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్, అది ఎలక్ట్రిసిటీ జనరేట్ కావడానికి యూజ్ అవుతుంది. సోలార్ ఎనర్జీ ద మోస్ట్ అబండెంట్ ఎనర్జీ రిసోర్స్. దిస్ ఆల్సో యూస్ఫుల్ ఫర్ generate electricity. And geothermal energy, the heat of the earth. Geothermal energy is also a renewable resource. Bioenergy also a renewable energy. ఈ రెన్యూవబుల్ రిసోర్స్ ఎనర్జీ అనే దానిపైన టాపిక్ పైన పిల్లలకు మండల స్థాయి కాంపిటీషన్స్ అనేవి ఆర్గనైజ్ చేస్తున్నాం. మరి దాంట్లో భాగంగా మరి ఇచ్చేసినటువంటి అతిథులందరికీ మరోసారి స్వాగతం చెప్తూ మరి భావి భారత పౌరులుగా మీరందరూ ఈ ఎనర్జీకి సంబంధించి మనం ఎట్లా దాన్ని సేవ్ చేయాలి, ప్రత్యామ్నాయ ఇంధన వనరులు ఏమున్నాయనే దానిపైన మనం అందరం ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. సంవత్సరం కాలంలో ఎలాంటి విజయాన్ని సాధించింది, ఇంకా ఏ విధంగా ముందుకు పోవాలన్నటువంటి సందర్భాలన్నీ గుర్తు చేసుకుంటూ ఈ 9 రోజుల పాటు వివిధ కార్యక్రమాలు మరి ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంది. మరి ఈరోజు చూస్తే ప్రపంచంగా విద్యాశాఖకే మరి ప్రభుత్వం అవకాశం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వం ఏర్పడగానే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో విద్యకు వైద్యకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా ముందు పోతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కాన్స్టిట్యుయెన్సీస్లో దాదాపుగా 40 నుంచి 50 ఎకరాల్లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కమ్యూనిటీ అండ్ క్యాస్ట్ అటువంటి భేదాలు లేకుండా ఎవరైనా అక్కడ చదువుకునే విధంగా మరి చక్కటి రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి. So natural resources, what are natural resources? Okay, natural resources are the resources which are brought from the environment, which are created from the environment that we are using nowadays. What are they? Wind, like the energy wind. Sunlight energy, we are using the sunlight energy. For sunlight energy, are we creating anything to come to gain the sunlight? No, right? It is from nature. So that are the energies which are getting from the nature, created from the natural, and which are getting from the environment, that are called renewable resources. So I am here that to tell about that two types of renewable, that two types of resources. What are they? Natural, non-renewable resources and non-renewable resources. What are renewable and what are non-renewable? Renewable means that if we plant a tree, it will grow and it will clear the needs what we already have. Next, what are non-renewable resources?
like coal, petroleum, fossil fuels. We are using nowadays all the fossil fuels. దాంట్లో భాగంగా మనము ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏదైనా డెవలప్మెంట్ మనకు కావాలంటే ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో హానరబుల్ సీఎం గారు కూడా ఎడ్యుకేషన్ మినిస్ట్రీకి కూడా ఆయననే ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా ఉన్నారు. సో ఆ లాస్ట్ 1 yearలో మనం చూసుకుంటున్నట్టయితే చాలా విప్లవాత్మకమైన అభివృద్ధి మనకి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో జరిగింది. ఎస్పెషల్లీ మన జిల్లాలో సుమారుగా 20 crores మనం ఖర్చు పెట్టి 562 స్కూల్స్లో అన్నింటిలో కూడా మనము అన్ని విధమైన సౌకర్యాలు, సో టాయిలెట్స్ కానివ్వండి, సో సమ్ మైనర్ రిపేర్స్ కానివ్వండి, ఎలక్ట్రిఫికేషన్ కానివ్వండి, సో అన్ని విధమైన సౌకర్యాలు 20 crores మన జిల్లా వ్యాప్తం కూడా మనము కల్పించడం జరిగింది. ఎలక్ట్రికల్ ఎనర్జీ వస్తుంది. సో అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది ఫైనల్ ప్రోడక్ట్. బిఫోర్ ఏం ప్రోడక్ట్ ఉంది? సోలార్ ఎనర్జీ. అంటే సన్లైట్ ఏదైతే వస్తున్నాయో సోలార్ ప్యానల్స్ కానివ్వండి, వేటి మీద కానివ్వండి, సన్లైట్ నుంచి ఆ సన్ ఎనర్జీ ఏదైతే ఉందో సో ఆ సోలార్ ఎనర్జీ అంటాం మనం. ఆ సన్లైట్ వచ్చే ఆ సోలార్ ఎనర్జీ ఇప్పుడు దేనిలాగా కన్వర్ట్ అవుతుంది? ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో ఆ ప్రిన్సిపల్ ఏంటి అక్కడ యూజ్ అయింది? లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. అంటే ఆ సోలార్ ఎనర్జీ మొత్తం కూడా అది డిస్ట్రాయ్ అవుతలేదు. సో దాన్ని మనం ఏం చేస్తున్నాం? దాన్ని మనం ఒక ఫామ్ నుంచి ఇంకొక కూడా మనం రిలీజ్ చేయడం జరిగింది అన్ని స్కూల్స్ కలిపి కూడా. సో ఇవన్నీ సౌకర్యాలు మనం ఎందుకు ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము అనేసి అంటే దేనికి ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం? ప్రభుత్వం ఇంత కృషి చేసి ఇంత ఖర్చు దేని గురించి చేస్తుంది? సో ఎవరైతే మన దగ్గర చదువుకుంటా ఉన్నారో, ప్రభుత్వ రంగ సంస్థల్లో చదువుకుంటా ఉన్నారో, సో మీ నుంచి సో ఇప్పుడైతే మీ ప్రభుత్వం మీకు ఇస్తుంది, తర్వాత మీరు ప్రయోజకులైనాక మీరు మళ్ళా సమాజానికి రిటర్న్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. గివ్ బ్యాక్ టు ద సొసైటీ అంటారు. సో సొసైటీ నుంచి మనం తీసుకోవడమే కదా, సొసైటీకి మనము రిటర్న్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ రిటర్న్ ఇవ్వాలంటే దాన ధర్మాలు చేయాల్సిన అవసరం లేదు. సో మనకి ఏవైతే ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసినారో దాన్ని 100% యూటిలైజ్ చేసుకొని మనం మంచి ప్రయోజకులుగా, మనం మంచి సిటిజన్ లాగా మనము ఎదిగినట్టయితే మనం ఆటోమేటిక్గా సో మనం ఏ జాబ్ చేసినా కానీ సొసైటీకి మనము కాంట్రిబ్యూట్ చేసినట్టే అవుతుంది. ఖరాబ్ అయినాయి, మంచి ఫ్రెష్ వస్తాయి మనకి మెదక్లోనే కాబట్టి. బిఫోర్ యూజ్ వాష్ చేయాలా, ఆఫ్టర్ యూజ్ కూడా వాష్ చేయాలి. అయిపోయింది కదా అందరు, అయిపోయినాక ఒకసారి ఆ పెద్ద గిన్నెలు అంతా కూడా మీరు వాష్ చేసుకుంటారు. చేసుకొని మళ్ళీ రాత్రి వండేటప్పుడు కూడా మళ్ళీ వాష్ చేసుకోవాలి. కాటన్ క్లాత్ తుడిచండి, నీట్ తుడిచేయండి. అప్పుడు ఫుడ్ పాయిజనింగ్ కాదు, మనకి ఏది కాదు, నీట్గా ఉంటుంది. మన ఫ్యాక్టరీ ఉన్నా కానీ ఫుడ్ పాయిజనింగ్ కేసు అవి అట్లా వస్తాయి.